సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపాన్ని రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. మరి మృదువుగా మాట్లాడాలంటే ఏం చేయాలి? ఎదుటివాడు కోపంగా ఉంటాడు, అంటే కోపాన్ని కూడా చల్లారేటట్టుగా మాట్లాడాలి అంటే, మన మనసు మన స్వాధీనంలో ఉండాలి అంటే తక్కువ తినాలి, కడుపు నిండా తినాలి అని చెప్తున్నారు చాలామంది. అంటే ఇంగ్లీష్ డాక్టర్లు చెప్తున్నా మనం తినే తిండి అనేది మన మనసు మీద విపరీతమైన ప్రభావం చూపించింది. ఉదాహరణకి నెల రోజులు బిర్యానీ తినవాళ్ళు చూడండి, ఉదాహరణ డైలీ. అతని మనసు ఎంత చిరాకుగా ఎంత గలిబిలిగా ఉండిద్దో అతను చూస్తేనే క్రోధం అనేది ఇంకా రేగిపోయిద్ది. బిర్యానీ తినేవాళ్ళు చెప్తున్నా, అందులో ఉండే మసాలాలు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి అనేది మైండ్ మీద దారుణమైన ప్రభావం చూపుతాయి. అది చూపిద్ది కదా, ఇంకా వాళ్ళ దగ్గర ఉండలేం. ఉదాహరణకి నేను గతంలో విపరీతంగా తిండి తినేవాడిని. నా భావోద్వేగాలు చాలా వరకు నేను అంత అదుపులో ఉండేవి కాదు, నాకు అర్థమయ్యేది. ఒంటరిగా ఉండేవాడిని, ఆ పని నేను చేసుకునేవాడిని. నాకు అంత భావోద్వేగాల మీద అంత గ్రిప్గా ఉండదు అన్నమాట. ఎక్కువగా తినటం వల్ల మనలో ఈ ఉప్పులు కారాలు ఈ మసాలాలన్నీ ఎక్కువగా వెళ్ళి మన బుద్ధి మీద ప్రభావం చూపుతాయి. మనకు ఊరికే చిరాకు పుట్టేయటం, కంపరం పుట్టేయటం, మనిషి ఎవరైనా వస్తే చిరాకుగా ఉండటం, క్షమించలేని తనం, ఇలాంటి అన్నీ కూడా తినే తిండి అనేది మన బుద్ధి మీద విపరీతమైన ప్రభావం చూపించింది. దానికి నేనే నిలువెత్తి ఉదాహరణ. 1,000,000 మందిలో ఈ మాట చెప్తాను నేను అవసరమైతే, ఎందుకంటే నేను చూశాను. పైగా హిందువులు కూడా సోదరులు ఉంటారు, హిందువులు, ఒకసారి వాళ్ళు కూడా అడగండి. మనం తినే తిండి మన బుద్ధి మీద ప్రభావం చూపించింది. ఉదాహరణకి నువ్వు కడుపు నిండా 3 పూటల బిర్యానీ తిను, మసాలాలు దిట్టంగా దంచి ఒకరోజు, ఆ రోజల్లా నీకు అంత మనసు కొంచెం అంత ఫ్రీగా ఉండదు, కంఫర్టబిలిటీ ఉండదు. తర్వాత రోజు ఎంత తిన మజ్జిగాను 3 పూటల చాలా ప్రశాంతంగా ఉంటావు. లైఫ్ అంటే ఇది కదా అని అనుకుంటావు అవసరమైతే, అంత మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఎవరో ఒక ఆయన అంట, పలానా అది లేదు ఇది లేదు, ఇది పోయింది అది పోయింది, నా మొగుడు చనిపోయాడు, నా పెళ్ళాం చనిపోయింది కాబట్టి నేను వండలేను, నేను వండనైతే నేను కూడా చచ్చిపో అని అంటున్నారు. అని అలా అంటా ఉరేసుకుని ఏదో విధంగా చనిపోతున్నారు. దానికి విరుగుడేంటి? మనసు అనేది ఈ కంట్రోల్ లేదు, మనసు కంట్రోల్లో ఉంటుందా. ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తుంటే మనం ఎలా భక్తి ఎలా చేయగలుగుతాం? మన గమ్యానికి మోక్షాన్ని తిరిగి మనం ఎలా వెళ్ళగలుగుతాం? మన మనసు భావోద్వేగాల్ని ఇంద్రియాలని వాటిని ఆ పట్టు సాధించినప్పుడే మాత్రమే మనం పరలోకం అనేది మనం వెళ్ళగలుగుతాం, యేసుప్రభు నమ్మటం ద్వారా. ఈ పట్టు ఉండాలి అంటే మన తిండి అనేది చాలా జాగ్రత్త చేసుకోవాలి. మనం ఏం తింటున్నాం, తినకూడని పదార్థాలు తింటున్నామా, మంచి పదార్థాలు తింటున్నామా అనేది మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి. ఈ ఆత్మహత్యలు ఇప్పుడు చేసుకునే వాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళకి నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే, మనశ్శాంతి లేకపోయినా ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తున్నా అవన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టాలి అంటే తినే తిండిలో చాలా భాగం తగ్గించండి. గ్యాస్ సమస్యలు ఇలాంటి సమస్యలు ఏమి రావు. నేను కూడా చాలా వరకు తగ్గించా, ఇదివరకుతో పోలుస్తుంటే చాలా వరకు తగ్గించా. నేను ఇంతే, నేను పూటలో తినేది చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. మనశ్శాంతిగా ఉంటారు, గాలి ఒళ్ళంతా ప్రవహించింది, గ్యాస్ సమస్యలు రావు. మా అమ్మోళ్ళు కూడా, పేరెంట్స్ కూడా చూశారు, కడుపు నిండా తింటే రోగాలు వస్తున్నాయి అని నాకు 3-4 సార్లుగా వాళ్ళు నాకు చెప్పారు. అంటే నాకే ఎలా అవుతుందా అందరికీ అవుతుందా అని నా డౌటు. వాళ్ళు కూడా నాకు తెలియజేశారు, క్లారిటీ వచ్చేసింది. కడుపు నిండా తిన్నారు అంటే ఏదో ఒక రోగాలు వచ్చేస్తాయి. అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు తినండి, మీకు కాస్త అటు తినాలి, మీరు తినకపోతే కష్టం కాబట్టి మీరు తినాలి. కూలి పని చేసుకునేవాళ్ళు అంటే ఇక మా పోటోళ్ళు ఏంటంటే ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఎవరికైనా వాళ్ళకైనా సరే
అసలు వాస్తవానికి ఎంత తక్కువ తింటే అంత మనశ్శాంతి, అంత ఆరోగ్యం, అంత మాట మృదువుగా వచ్చింది. నేను కడుపు నిండా తిన్నప్పుడు నాతో ఎదుటి వాళ్ళు మాట్లాడటానికి కూడా 1-2 సార్లు ఆలోచించేవాళ్ళు. పలకరిద్దామా వద్దా, ఎంతులే మనకెంతులే అన్నట్టు వెళ్ళిపోయారు. అలాంటి సందర్భాలు నేను చాలా చూసాను నా జీవితంలో. నేను ఎప్పుడైతే తగ్గించు తింటున్నానో నా మనసు అనేది, ఒకసారి చూడండి, మనసులో కొద్దిపాటి చిరునవ్వు, ప్రశాంతత అనేది ఉంటుంది, మనశ్శాంతి అనేది ఉంటుంది, తృప్తి అనేది ఉంటుంది. ఎప్పుడు ఉండిద్ది? ఇంత తింటే ఉండిద్ది. పూటకొచ్చి కుంభం లారీడంత ఇంత కుంభం వేసామనుకో మనశ్శాంతి ఉండదు. మనసు అంతా డల్లగా అయిపోయి చిరాకుగా కలిపితే కంపు అన్నట్టు ఉండిద్ది. కడుపునిండా తింటారే. ఇంకోటి నా జీవితంలో కూడా చూశాను నేను. చెడ్డాహారం అనేది కడుపుకి సగానికైనా తినొచ్చు, అంటే తక్కువైనా తినొచ్చు, కానీ మంచి ఆహారం అయినా సరే కడుపు నిండా తిన్నారు అంటే ఫినిష్, వారం రోజుల్లో. ఇక అందులో సమస్య లేదు. కడుపు నిండా తినమని ప్రోత్సహిస్తున్నారు, అది చాలా తప్పు. అది మెడికల్ ఫ్రాడ్ నా ఉద్దేశంలోనే కాదు. ఇప్పుడు ఆయుర్వేదం ఉంది, ఆకలి అయితేనే తినాలి. ఎంత తింటే ఆకలి అయింది మధ్యాహ్నానికి, తిరిగి మధ్యాహ్నం మరలా ఎంత తింటే సాయంత్రానికి ఆకలి అయింది. టయానికి ఒక కుంభం వేసామనుకో మళ్ళీ 24 గంటల తర్వాత ఆకలి అయింది. ఎంత తక్కువ తింటే అంత మనశ్శాంతి, అంత ప్రశాంతంగా ఉంటావు. కాబట్టి నీ ప్రతి పని కూడా చాలా దిగులు లేకుండా, దుఃఖం లేకుండా, మంచి పవర్ఫుల్గా, మంచి పర్ఫార్మెన్స్తో మంచిగా చేయాలి అంటే మాత్రంగా తక్కువగా తినాలి. అసలు తినకపోయినా అయిపోతారు, కడుపు నిండా తిన్నా అయిపోతారు. అందుకని గుర్తుపెట్టుకుని ఒకసారి ఇది ప్రయత్నించి చూడండి. గ్యాస్ పట్టేసిద్దేమో ఎంత తింటే, కొద్ది తగ్గించుకోండి. మీద డౌట్ అయితే ఎంత తింటున్నారు, కొంతమంది తింటున్నారు అనుకో ఎక్కువగా, కొద్ది తగ్గించేసుకోండి. కొంచెం తిన్నారంటే మొత్తం చాలా వరకు మనకుండా సమస్యల్లో, మానసిక సమస్యల్లో సగం వరకు తగ్గిపోతాయి. ఎంత తింటే మనకున్న మానసిక సమస్యల్లో సగం వరకు తగ్గిపోతాయి. మనకి దిగుళ్ళు, కడుపున తింటే దిగులు వచ్చేసిద్ది. మన మనసు ఎలా బాధపడదామా, ఎందుకంటే ఇదంతా విజ్ఞానం, నేను చెప్పేదంతా ఇదంతా సైన్సే. మనం కడుపు నిండా తిన్నప్పుడు గాలంతా ఈ పొట్టకే వెళ్ళిపోయి బుర్రకు బుద్ధి లేని వాళ్ళు అవుతారంటే ఎక్కువగా తినేవాళ్ళు. కఫం కూడా పేరుకుపోయి బ్లడ్ సర్క్యులేషన్ బుర్రకు అందక చిరాకుగా బుద్ధి లేని వాళ్ళు బుద్ధిహీనులు అయిపోతారంట. బ్లడ్ అంతా కడుపుకి వెళ్ళిపోయింది అనమాట. అంతా విజ్ఞానం కాబట్టి మీరు ఖచ్చితంగా మంచిగా వినండి. కడుపుకే వెళ్ళిపోయి మనశ్శాంతి ఉండదు, కదిపితే కంపు అన్నమాట. అలాంటి వాళ్ళు తమ సాక్ష్యాన్ని పాడు చేసుకుంటారు, కదిపితే కంపు అన్నట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు మృదువుగా మాట్లాడటం అనేది చాలా కష్టం అన్నమాట వాళ్ళకి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మాత్రంగా తినండి, కడుపు నిండా తినద్దు. మీకు ఏమైనా కూలి పని చేసుకోవాలి అనుకోండి, ఆ రోజు కొంచెం ఎక్కువ తినండి, లేదా ఆ ముందు రోజన్నా కొంచెం ఎక్కువ తినండి. కాస్త ముందు కొంచెం ఎక్కువ తినండి, అది. కానీ ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం. ఆహారాన్ని మెడిసిన్గా తీసుకోవాలి, కానీ ఆహారం తినటానికి కోసమే మనం పుట్టామన్నట్టుగా మనం కడుపు నిండా తినకూడదు. తగ్గించు తినాలి అనేది నా శరీరం నాకు చెప్పిన నీతి. అది చూసాను, నేను కూడా పరిశోధన చేశాను. నా సర్వేలో నాకు అర్థమైంది ఏంటంటే ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఆయుర్వేదం చెప్పేది ఏంటంటే మీకు ఆకలైనప్పుడే అన్నం తిను, అదే ఫుడ్ ఏదన్నా తిను, ఆకలైనప్పుడే తినండి. అదే మెడిటేషన్ కూడా మైండ్కి అవసరం, లేదంటే దిగులుగా ఉంటుంది. మెడిటేషన్ ఉండాలి, తక్కువ తినాలి, మెడిటేషన్ చేసుకోవాలి, లైఫ్ చాలా బాగుంటుంది. ఎక్కువ పనులు మంచిగా చేయగలుగుతావు, ఫాస్ట్గా చేయగలుగుతావు, పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. మెడిటేషన్ కూడా చేసుకోవాలి, చేసుకుంటేనే ఇంకోటి ప్రార్థన కూడా చేసుకోవాలి, ప్రార్థన పడాలి. నాకు ఒక్క ప్రార్థన ఉంటే చాలు అన్నట్టుగా ఉండొద్దు అని చెప్తా. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి, ఫ్యామిలీలతో ఉంటున్నాం కాబట్టి ఒట్టిగా ప్రార్థన మీద వెళ్ళలేరు. సాధువులు లాంటి వాళ్ళు, సాధు సుందర్ సింగ్ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అంటే ఫ్యామిలీ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు వదిలేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎలా అయినా ఉంటారు. కాబట్టి మనం అలా కాదు. ఈ టెక్నిక్స్, ఈ జాగ్రత్తలు అన్నీ ఉండాల్సిందే. అవన్నీ తెలుసుకుని జాగ్రత్తగా మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ చిట్కాలు, ఈ టిప్స్ ఉంటే లైఫ్ సెటిల్ చేస్తాయి అన్నమాట. లైఫ్ టైం సేవ్ చేస్తే మన లైఫ్ని మంచిగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతూ ఉంటాయి. జాగ్రత్తలు అనేది ఎక్కువగా చెప్తాను కాబట్టి మీరు మంచిగా విని అది ఫాలో అవటానికి ప్రయత్నించండి. అసలు నేను చెప్పేది
ఇతను చెప్పేది ఎంతవరకు నిజం అనేది ఒకసారి మీరే ఒకసారి తెలుసుకోండి, పరిశోధన చేయండి. మీ బాడీ మీద మీరే కొంచెం పరిశోధన చేసుకుని కొంచెం తక్కువగా తిని ఒకసారి మనసు ఎలా ఉండిద్దో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకే బాగా అర్థమైంది. రాసుకోండి అవసరమైతే, ఈరోజు ఎక్కువ తిన్నాను ఎలా ఉంది, రేపు తక్కువ తింటాను ఎలా ఉండిద్ది, ఎలా ఉండేది ఒకసారి మీరు అంతకైతే ఒక బుక్ మీద నోట్స్ మీద రాసుకుని చెక్ చేసుకోండి. అలాంటివన్నీ కూడా నేను పరిశోధన చేసి మీకు చెప్తున్నాను. నా ఫోన్ నిండా, నా బుక్ నిండా ఇలాంటివి ఉంటాయి, ఇలాంటి పరిశోధించే, అందుకే మీకు చెప్తున్నాను. ఏ రోగం రాదు. కిడ్నీలో కొందరు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి, నాకు ఆ మందు కావాలి ఈ మందు కావాలి, కిడ్నీ నొప్పి అంటారు. అవి కూడా ఉండదు తక్కువ తిన్నప్పుడు. చాలా మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఉంటారు. 100 ఏళ్ళు సింపుల్గా బతుకుతారు, అందులో డోకా లేదు. తక్కువ తినేవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, ఎక్కువగా తినేవాళ్ళు తక్కువ కాలం బతుకుతారు. అది లేక నొప్పించే మాట కోపాన్ని రేపెత్తి. ఈ కడుపు నిండా తినేవాళ్ళే అలా తయారవుతారు. ఈ చికెన్లు మటన్లు బాగా తింటారు చూసారా, కడుపు నిండా అదే బాగా తింటారు. చికెన్లు మటన్లు ఎక్కువ కరిగాయి. ఈ బయట ఫాస్ట్ ఫుడ్ కానీ, గ్యాస్ని ఉత్పత్తి చేసేవి కానీ, ఇలాంటివన్నీ త్వరగా అరగని పులిసిపోయి బాగా తింటారు. అలాంటి వాళ్ళకి జీర్ణ వ్యవస్థ అదంతా పాడయ్యి పైకి కొడతా చిరాకుగా ఉంటుంది, మైండ్ అంతా గలిబిలిగా ఉంటుంది. కొన్ని అనారోగ్యాలు కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేసి మన మనసు మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి మన శరీరం విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఇది మన దేవుడు ఆలయం, దీంట్లో దేవుడు నివాసం ఉండాలనుకుంటున్నాడు. నివాసం ఉండాలంటే అడ్డమైన చెత్త చేసి ఈ శరీరాన్ని పాడు చేసామనుకో మనసు కూడా పాడైపోయింది. కాబట్టి దేవుడు ఉండటానికి వీలు కానంతగా అది పాడైపోయింది. అక్కడ దేవుడు ఉండలేడు, బయటికి వెళ్ళిపోతాడు. అందుకే ఫుడ్ విషయంలో అన్ని విషయంలో కూడా మనం అలర్ట్గా ఉండి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అన్ని విషయాల్లో ప్రతి కూడా దేవుడే చూసుకుంటాడు, నేనేం చేయను ఎటు ప్రార్థన చేస్తాను దేవుడే చూసుకుంటాడు అని అలా అనకూడదు. మరి పని చేసేవాళ్ళు ఉండాలి, ప్రార్థన చేయాలి, పని కూడా చేసుకోవాలి. ఏదైనా సరే మన జాగ్రత్తలు మనయే, ప్రార్థనే. జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.